నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, కేవలం పెద్ద పిల్లలకు మాత్రమే. అండ్ ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, తలపితాలు మాత్రమే. కేవలం మిమ్మల్ని నవ్వించడానికే ఈ వీడియో చేస్తున్నాం. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. రే బిట్టు, ఏం చెప్తానవరా? కనబడతలేదా డాడీ? పేపర్ చదువుతానా? మా చదివినట్టే ఉన్నది కానీ ఆ పేపర్ తిరమరుందిరా. అయ్యో సారీ డాడీ, చూసుకోలేదు. సరే గాని ఇవాళ నువ్వు తాతోళ్ళింటికి పోవాలరా. అగో తాతోళ్ళ ఇంటికి ఎందుకే డాడీ? పిచ్చి పిచ్చి ఎదురు సమాధానాలు చెప్పకరా. పొమ్మన్నప్పుడు పో. నేను అప్పటి నుంచి చూస్తానా అనేమో అంటాను. అబ్బా నీ కొడుకును ఏమన్నా అనభయమే. పానకంలో పొడుకు తీరు ఎప్పుడు అత్తనే ఉంటావు. ఏమో గులుగుతాన్నావు. ఏం లేదు మన చిన్నోడిని మా నాన్న దగ్గరికి పోమంటాననే. మీ అయ్య దగ్గరికి ఆడెందుకు పోతాడు? మా నాన్నకు ఆరోగ్యం మంచిగా లేదట్నే, అందుకే పోమంటానా. నువ్వే పోయి చూడరాదు మీ అయ్యను. ఆనెందుకు పోమంటావు? నాకు పని ఉన్నదనే కాదే ఇది పోమంటానా. పోయినా కానీ నాతో మాట్లాడతాడా అనే? మాట్లాడాడు. మాజాల పట్టు. అరే సీను, ఇలా సాయంత్రం తాతోళ్ళింటికి పోరా నువ్వు. తాతది ఆరోగ్యం మంచిగా లేదట. ఒక 4-5 రోజులు ఉండి మళ్ళరా ఇంటికి, సరేనా? డాడీ ఇలా మా ఫ్రెండ్స్తోని మీటింగ్ ఉంది డాడీ, నేను పోను ఇలా. ఈ గుద్దలేలు పెట్టినట్టు మాట్లాడితేనే గుద్దలగలి కాలుతుంది మళ్ళీ నాకు. చెప్పింది తినాలే. ఏ నీ బోన్ డాడీ, అది మొత్తం పల్లెటూరేనా? నాకు అసలు ఓబుద్ది కాదు ఆడికి. మాటలు మాణిక్యాలు పిత్తుల వంగలన్నట్లు ఒక్క మాట కూడా వినవారా? ఏమో కుక్కలేసినట్లు ఎత్తావు. డాడీ తిట్టకే డాడీ, పోతా గాని మరి నాతోనే ఎవరైనా అత్తనే పోతా మరి నేను. గా రెడ్లెట్ ఏరియాకి పోయి వచ్చిన పట్టుకొని పోరా. అగో అలా అత్తరానే డాడీ అట్లా. నిన్ను ఏ చెప్పుతాను కొట్టమంటావురా? లేకి బాడుకోవు. నీ దోస్తుగారు లేరారా? ఎవరినన్ను కొన్ని పట్టుకొని పోరాదు. ఏ బాడకలు తాగడంటేనే అత్త డాడీ, అట్టిగా రానే రారు. అరే మీరు ఎట్లా అన్నా ఓర్రా, మీకు దండం పెడతా. తాతకు నాకు మాటలు లేవు. అగో తాతకు నీకు మాటలు లేవానా డాడీ? ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పాలరా నీకు? అరే ఎందుకంటే వేందే, చిన్నప్పటి నుంచి మాట్లాడతలేడు నీతోని, మరి తెలియవద్దా నాకు? అమ్మును నేను తాతకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావురా, అందుకే మీ తాత నాతోని మాట్లాడాడు. సరే ఏడవకు, పోతా గాని. అయినా నాకెందుకో డౌట్ కొడుతుంది డాడీ. నువ్వు ఎన్నడు పొమ్మనంది తాత దగ్గరికి, ఇప్పుడు పొమ్మంటానంటే ఏదో ఫిట్టింగ్ ఉన్నది గాని. అరే ఏం ఫిట్టింగ్ లేదురా, పోరా నీకు దండం పెడతా. సరే పట్టు పోతంతి, పోకపోతే ఎప్పటిది గుడ్డి గులినట్టే గులుగుతావు. అరే చోటు, మా తాతోళ్ళింటికి పోదాం, అత్తవారా? లేచి గిట్ల అంగవర్రా మా అత్తగాని. లేకపోతే గా పల్లెటూరు కోవడం అత్తాడారా? గక్కడికొచ్చి నన్నేం చేయమంటావురా? అరే అట్లాంటనేవేంద్రా, రావచ్చు కదరా. మా తాతకు ఆరోగ్యం మంచిగా లేదట్రా, ఒక 5-6 రోజులుండి మళ్ళీ వద్దాంరా. నువ్వన్నా చెప్పరాదురా ఈయనకి. ఆడు అట్టి ఎందుకు అత్తారా? తాగుడున్నదంటేనే అత్తడాడు. అరే చోటు, మా అయ్య నాకు 5,000 ఇచ్చిండ్రా, ఫుల్ ఏం చేద్దాంరా అక్కడ. అమ్మతోడే 5,000 ఇచ్చిండారా నీకు? అయితే అత్తరా నీతోని. ఎక్కడ్రా మా తాతోళ్ళు ఇల్లు? మడ్డగుడు. ఇప్పటిదాకా రానన్నావు కదరా. ఇవర్రాక 5,000 అని చెప్పలే కదరా మరి. బీడి బిచ్చం కలుద్దురు కాని వేరా నువ్వు. తాగడం అంటే పియ్యి అన్నా తింటారా మీరు? సరేరా మరి ఇలా సాయంత్రం పోదాం, రెడీగా ఉండరా. సరే రెడీ అయి ఉంటారా, సాయంత్రం మా ఇంటికి రా. 1 eternity later. అరే ఇంకెంత దూరం రా మీ తాతోళ్ళ ఇల్లు? అత్తదాగరాదురా, ఒక 10 నిమిషాలు ఆగు. ఏ 10 నిమిషాలు అన్నవాటికి ఇవాళ గంట అవుతుందిరా. ఇక అత్తలేదు అగత్తలేదు. ఇదే పోకట గోవా పోతే ఎప్పుడో పోయేటోళ్ళం రా మనం. ఏ గోవలేదు గుద్దలేదు, నువ్వు గుద్ద మూసుకొని కూర్చోరా, ఎప్పటిది గుడ్డి గులిగినట్టే గులుగుతావు. అత్తదాగరాదురా, నెక్స్ట్ వచ్చేది మా తాతోళ్ళూరే. అరే అమ్మతోడు గట్లాంటనేవేందిరా? అవసరం లేదు, నువ్వు ఇక్కడనే కారపురా, నేను ఇటు నుంచి ఇంటికి పోతా. సరే పట్రా, ఏమన్నా కానీ చప్పుడే కూర్చోరా, మా తాతోళ్ళూరు వచ్చింది. అట్లా రాబిడ్డ దారికి, లేకపోతే నన్నే గుద్ద మూసుకోమంటావా? సరే గాని ఈ మధ్యలో బార్కాడ ఆపరా, దూపైతుంది, ఒక బీరు తాగిపోదాం. నీతి నీళ్ళ పాలు గుద్ద లోకుల పాలు అన్నట్టు తాగిపోతే ఎట్లుంటుందిరా? మా బాపమ్మ చూస్తే గుద్దలకై చేద్దిస్తుందిరా. అయినా కానీ దూపైతేకి నీళ్ళు తాగుతాడు కానీ ఎవడన్నా బీరు తాగుతాడా రా? నాకు అర్థం కాదు. నేను బీరే తాగుతారా, నువ్వు ఆపుతావా ఆపవా? అరే నువ్వు ఇంతకు ముందే కదరా తాగింది, గంట అవుతుంది అంతే. గుద్దలు ఏమన్నా వెళ్తున్నదారా నీకు? గంట అవుతుందిరా బీరు తాగక నేను. ఈ తాగబోతుకోలేమో లేకి పడుకో, నాకు ఇంకా బూతులు వస్తాయి మళ్ళా. చల్, నువ్వు అట్టి పిచ్చలు గోరటాలు కానీ ఉన్నావురా, తాగిపిచ్చేటట్లు లేవురా నువ్వు. నేను పాటనే పెట్టుకుంటా. రే పాటలు పెట్టకరా, డిస్టర్బెన్స్ అవుతుంది. అరే పాట బంద్ చేయరా, డిస్టర్బెన్స్ ఉన్నది. ఇంకోసారి నీ డెక్ బంద్ చేసినావు అనుకోరా, తుక్కు వాళ్ళు కొడతారా నీ డెక్కును. అరే డిస్టర్బెన్స్ ఉందిరా, కొంచెం చిన్నగానే పెట్టుకోరా సౌండ్.
నువ్వు గుద్ద మూసుకొని కారు నడుపురా. ఏమో డిస్టర్బెన్స్ ఉన్నది అటేనికి. అరే దిగురా ఇక, మా తాతోళ్ళు ఇల్లు దగ్గరికి వచ్చింది. ఫస్ట్ నువ్వు కారు ఆపురా. కారు ఆపితేనే కదరా దిగేది. గిదేనా నీ సంస్కారం? ఓ తాగిపిచ్చుడు తెలియదు, ఓ తినిపిచ్చుడు తెలియదు, బంక తూతర పాడుకోవు. సరే కానీ దిగురా, మా తాతోళ్ళు ఇల్లు వచ్చింది. ఇదేనారా మీ తాతోళ్ళు ఇల్లు? ఏమోరా ఇదే అనుకుంటా. ఓ తాత ఉన్నావానే? ఓ తాత లోపల ఉన్నావా? నీ అవ్వ ఎవరు సప్పుడు చేస్తలేరు కాదురా. ఊరు మీద పడి తిరగడానికి పోవచ్చురా మా తాత. కొంచెం గట్టిగా విలువరాదురా. తినువంటేనేమో ఇత్తువలుగా తింటావు. కొంచెం గట్టిగా విలువ. ఓ తాత ఉన్నావా? ఎవరు పిల్లగాళ్ళు మీరు? ఏం కావాలి మీకు? ఈ ముసలోడు వచ్చిండేందిరా? ఎవరు పిల్లగాన్లు అంటాడు? మీ తాతనే నరాసలు చూడొకసారి. ఏమోరా నాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను కూడా చూడలేదు. నా తీరే బొచ్చుంటుందని చెప్పిండు మా అయ్య అయితే. అగేందిరా సేమ్ నీ తీరే బొచ్చుందిరా. ముసలాడు అయినాక నువ్వు కూడా గట్నే అవుతావు కావచ్చురా. ఏం కావాలరా మీకు? ఏమో గుడ్డి గులిగినట్టే మీరే గులుక్కుంటారు. ఓ తాత నేను మీ మనవన్ని. ఓరి మనవడా, నువ్వేనారా? చిన్నప్పుడు చూసిన కాదురా నిన్ను. అబ్బాబ్బా, గిట్లా గుద్దెల గెండుకపోతానవేమరా? ఆడుకుంటానవా రోజు? చీరలా చెయ్యకరా. చేసి గుద్దెలకు వచ్చింది కాదురా నా పానం. చిని అవ్వ ఎప్పుడదేనా అని అందరు చెప్తే నీ గురించి ఏమనుకున్నా. నువ్వు పెద్ద కంత్రిగానివే ఉన్నావు. తాతగారికి నా ప్రణామాలు. ఆగో గీడెవర్రో ఊసిపోయిన ఇంటికి తీరే ఉన్నాడు. ఈడానే తాత. ఈడు పిత్తల పోసే మనమడు. ఇలా తాత నిన్నాగం చేసినట్టే ఈ నన్నాగం చేస్తాడు లవడేగాడు. అబ్బో నువ్వు అనే తాత. అప్పట్లో మీ తాతను నేను నీతి నీళ్ళ పాలు గుద్దలోకల పాలు అన్నట్టు పెద్దేదో సంఘసేవ చేసినట్టు చెప్తాన్నావు. తాగుడు తిరుగుడు దెంగులాట గివ్వాయనే అట మీకు. ఉన్నదంతా లపాకిలకిచ్చి బిచ్చం ఎత్తుకున్నారట మీ ఇద్దరు. ఇంకా చెప్తానావా? గుద్దబట్టలు కూడా సోయిండేది కాదట మీ ఇద్దరికి. అప్పట్ల చేతులు లేనని ఏమో పీకినట్టు. అప్పట్లో మేము అబ్బో అనుకుంటా చెప్తాడు. ఇంకా నువ్వు ఆపురా పిల్లి కుతుకల్లా. మా బాపా మిన్నదనుకోరా, గుద్దలకెళ్ళి చేదిస్తారా ఉర్రకరా. సారీ తాత. సరేగాని నీ పేరేం పేరు తాత? నా పేరా తాత? ఆకుల చోటు. ఏంటిది ఆతుల చోట? నీ చెవులాల చంద్రయ్య కొల్లి. ఆకుల చోటు కాదు, ఆకుల చోటు. లీఫు. అగజుడు సేమ్ అదే కోపం. ఏం కుక్కలేసినట్టే లేస్తున్నావురా. మీ తాత తీరే నువ్వు కూడా. ఉబ్బాగనోడు బుడ్డ చొక్కున్నాడు చేస్తారా మీ తాత. మీ తాత తీరే నువ్వు కూడా. ఇక సరే గాని కాలు చేతులు కడుక్కొని లోపలికి రారి. అవురా చోటు, మీ తాత పిత్తల పూసి గాంధీ బుడ్డ దిగిందాడు కదా, నిజమేనా? పట్టుకొని ఊగులానే వాయిందిరా, లేకుంటే గుడిసెల గుద్దులాట ఆడిండా? నేను పట్టుకొని ఊరాలే, గుడిసెల గుద్దులాటాలే. ఆడే సైకిల్ నుంచి కింద పడ్డాడు. ఒక్క కాడుండే పురుగేనా? సేమ్ నీ తీరే. కథం కింద పడ్డాక బుడ్డ దిగింది. ఒక్క కన్ను అయితే ఉండే పురుగు కాదు. సేమ్ నీ తీరే తాత. పాపానికి చిన్నప్పటి నుంచి కట్టాలేరా. అంతకు ముందు కూడా కట్టినేరా. రంగమత్త గుడిసెలా గుద్ది పట్టుకొని గుంజితే ఒకటి కిందికి ఒకటి మీది కొట్టైందిరా. అప్పటి నుంచే బుడ్డ దిగినట్టుంది దానికి పాపం. అరే బిట్టుగా, నేను అందుకే రానంటారా మీ తాతోళ్ళ ఇంటికి. అద్దనంగా గుద్దలేలు పెట్టి వాసన చూస్తారా మీ తాత. కూసరి బిడ్డ కూసరి. ఏమన్నా తిన్నారో లేదో బాపమ్మని ఏమైనా చేయమంట. A few minutes later. మనకు పొలాలు బాగానే ఉన్నాయటగా తాత. గివేనా పొలాలు? ఉన్నాయిరా మనవాడా. ఓ రోజు వర్షం కురిసిన రాత్రి రక్తాలు ఓదర్చిందని ఈ పక్కపంటి పొలం దానికే రాసిచ్చిండ్రా. ఇప్పుడు మన పొలానికి దారి అంటే దాని సింగులని చదువుకుంటుందిరా. దాని సింగులలో నా చేతిరుక. సూర్రా బిట్టుగా, మీ తాత రసికుడేరా ఏమా అనుకున్నా. గుద్దమై ఇంకా పల్లెగిలించి నవ్వుతానవా? ఓ తాత నాకు ఆకలైతే పోదాంపా. ముచ్చడి దగ్గర కాడికి చాలు. తాత ఎక్కడనే నా తెల్లగలుంటే మాట్లాడే తాగుదాం. ఈ తెల్లగలకి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా? ఏమా దొరుకుతుందిరా? నీకు ఓసేటోళ్ళ వాళ్ళరా ఇప్పుడు ఎవరైనా కనబడతారా? ఆగబే సుల్లిగా. తాత నువ్వు గౌడితో మాట్లాడే. ఇప్పుడు ఉండదురా మనవాడా. రేపు తెల్లారిగిట్లా తాగుదాం పట్టు. అయ్యో ఉండదానే తాత. సరే మరి రేపు ఆ గౌడుకు చెప్పి పెట్టే తాత తాగుదాం. మా చెప్తారా రేపు? మీరైతే ఈ గోడ కాడ కూర్చోర్రా. ఈ లోపల దాకా పోయేస్తా నేను. కొంచెం పని ఉంది నాకు. సరే తాత తొందరగా రా, చీకటైతుంది. A few inches later. అరే బిట్టుగా, ఓ తాలువిచ్చలోడా. అగో ఈడేంది సప్పుడు ఎత్తలేడు? పన్నాడే ఏంది ఈడు? అరే బిట్టు మామ, ఈడు బీరు తాకరా అంటే తాగుతాడు. సగం బీరుకే అవుట్ అవుతాడు. కథం పన్నాడిగా. అరే ఓ పొట్టోడా, ఏంటిది మామ లేగాడిది ఇక్కడ ఉన్నవేందిరా? పండుకోలేదురా, అట్టినే కళ్ళు మూసుకున్నా. సరే గాని మీ తాతకి 2 వీళ్ళు ఇచ్చిండు. ఆ గుడిసెలకు వేయండు. 15 నిమిషాలు అవుతుందిరా, ఇంకా కూడా వత్తలేడు. ఏం చేస్తాడంటావురా అందులో? నాకేదో తేడా కొడుతుంది మామ. అవునరా చోటు, నాకు కూడా ఏదో తేడా కొడుతుంది. ఈ ముసలోడు అసలే తీట గుద్దోడు, ఉన్నకాడుండడు. గందుకే మా బాపమ్మ అసలే పంపేదిరా బయటికి. ఏం చేస్తాడో ఏమోరా, చూద్దాం పారా ఒకసారి. ఒక్క నిమిషం ఆగురా, గీ 2 బుక్కలు తాగత్తా. గీ బీరేంద్ర గింత చేదున్నది. ఏమో మందు కలిపినట్టున్నారు రైడు. మనవులనే మంచిగా ఉంటుందిరా బీరు.
ఇదంతా ఉచ్చొచ్చొత్తందిరా. చీని అమ్మ ఇంకోసారి గిసంటి బీర్ తాగద్దురా. నీకు అందుకే అన్నరా బీర్ అద్దరా రేపు తెల్లగా తాగుదాంరా అని తిన్నావా? ఇన్లే. సరేరా రేపటిదే ఇప్పటిదే కానీ మీ తాత దగ్గర పోదాం పారా. అరే బిట్టిగా మీ తాత ఏందిరా ఆసనాలు ఎత్తండారా? ఎటువైనా ఇన్ని రోజులు అత్తనే లేవు కదా. అదానే కాంతం, నా మనవాడు వచ్చిండే 2 రోజులు అవుతుంది. నా పిచ్చ గోమారు పట్టుకున్నాడే. ఇగిడతలేడు అగిడతలేడు. ఆయన నా గోడ మీద కూర్చుండబెట్టి ఇటు వచ్చిన. తొందర రావే ఆడత్తాడు. ఆడు చూస్తే పెద్ద పరిశాను మళ్ళా. ఇగో కాలు జాపి ఇట్లా పడుకుంటా పల్టీలు కొట్టుకుంటా వచ్చి ఇక్కడ పడాలి. అరే బిట్టిగా ఏమో అనుకున్నారా మీ తాతను? పెద్ద రసికుడేరా. నీ ముఖం పాడగాను పల్టీలు కొట్టుకుంటా రావనట. అదేమన్నా కపిలింగ్ అనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావు? తొందర రావే, మా మనవాడత్తాడు. అంతను కోసున్నదే నాకు. అత్తాన పట్టు. ఏమైందే ఇంకా అక్కడనే అంగబడి చూస్తాన్నావు? ఏ ఉండు ముసలాడా, ఈ గోసి చిక్కుకున్నది, ఇది వచ్చి పాడైతలేదు. చీని అవ్వ ఈ చూడబుద్ధి ఎత్తలేదు. మా ముసలోడేంద్రా గిట్ల తయారైండు. అరే చోటుగా పోదాం పారా. అరే ఏమైంది మామ, మంచి సీన్ కాడ తీసుకొచ్చినావు గుద్దమి సులిగా. ఇంకా ముసలోళ్ళు వేసుకుంటా అంటే చూస్తావారా? సరేగా నీకు ఈ బీరు తాగలేదా? ఇంకా సగం ఉన్నది గారేలా? ఏ తాగలేదు మామ, గుడిసెకాడికి పోదామన్నాక అటే వచ్చినాయిగా. ఏ మనిషి ఉన్నవరా నువ్వు? గిట్ల మందును వేస్ట్ చేస్తా అర్రవడన్నా. గింత సేదైంది ఏంద్రా బీరు? బంకతుత్తుల బాడక ఏది వదిలిపెట్టావారా నువ్వుగా? బీర్ కూల్ తగ్గినాక చేదు ఉండకుంటే తీయగా ఉంటుందారా? అరే ఆతుల చోటు బీరు తాగిరారా? అరే అమ్మతోడే ముసలోడు వచ్చిండ్రా. సప్పుడు ఎత్తలేవేంద్ర చోటు, బీరు తాగినవారా? బాగా తాగుకుర్రా, ఆరోగ్యం చెడిపోతుంది. ఇవర్రాక గుడిసెల గుద్దులాట ఆడి ఇప్పుడు మనకచ్చి నీతులు చెప్తాండేంద్రా మీ ముసలోడు. గట్టిగానకరా తాల్విచ్చలోడా, మా తాత కినబడుతుందిరా. మా తాగినాం తాత, పల్టీలు కొట్టుకుంటా వచ్చి తాగినాం.